సో మరి తాలింపు వేసేసుకుందాం. ఆవాలు వేసి ఆవాలు చిటపట్లాడుతుంటే నేను దూరంగా వెళ్ళాలి. కొంచెం ఎండు మిరపకాయలు, అలాగే శనగపప్పు, ఈ జీలకర్ర, పల్లీలు వేసేసుకొని స్లోగా ఈ పల్లీలు అన్నీ పగలాలి. పల్లీలు పచ్చిగా ఉన్నాయనుకోండి ఇంకా పులిహోర వేస్ట్. సో ఈ పల్లీలు స్లోగా కుక్ చేసుకుందాం. అయితే ఆకాకరకాయ కూడా కుక్ అవ్వాలి. ఆకాకరకాయ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. అందుకని చెప్పేసి నూనెలోనే వేసేసి దాన్ని వేయించేసుకోవాలి. దీంట్లో కొంచెం మినప్పప్పు, అలాగే కొంచెం అల్లం, సన్నగా తరిగిన అల్లం, ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. కొంచెం ఇంగువ, అలాగే కరివేపాకు. నాకు మంచి పులిహోరలో కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటే బాగుంటుంది. పచ్చిమిరపకాయలు వంట చేయడం చాలా ఈజీయే, కానీ దాని వెనకాల అన్నీ కట్ చేసి అన్నీ దగ్గర తెచ్చి పెట్టాలనుకోండి అక్కడే కష్టం. పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. మంచి రంగు రావాలనుకోండి మంచి పసుపు వాడాలి. ఇందులో వేసేసుకుందాం. వేస్తే పసుపు వల్ల ఏం రంగు వస్తుంది? యా, గోల్డ్ కలర్. గోల్డ్ కలర్ వస్తుంది. సినిమా పేరే ఈడు గోల్డ్. పసుపు వేయడం వల్ల గోల్డ్ రంగు వచ్చేస్తుంది. ఇప్పుడు మన ఆకాకరకాయ, ఆ నిమ్మకాయ రసం లేకుండా ఫస్ట్ ఒట్టి ఆకాకరకాయ వేసేసి మనం చక్కగా వేయించేసుకుందాం. మళ్ళీ ఈ నిమ్మకాయ రసం లాస్ట్లో వేసుకుందాం. వేసి దీంట్లో 2-3 నిమిషాల పాటు దీంట్లో టాస్ చేసుకుందాం. మీకు అందరికీ, ముఖ్యంగా మీలాంటి హెల్త్ వాళ్ళకి, ఫ్రీక్స్ ఉన్న వాళ్ళకి కూరగాయ ఎక్కువగా కుక్ అయిపోతే కూడా బాగోదు. కూరగాయలో కొంచెం కరకరలాడుతుండాలి. అందులో ఈ ఆకాకరకాయ మీరు పల్లీలు, ఈ పప్పులు ఏం వేయకపోయినా దాంట్లో గింజలు లైట్గా వేగితే చాలు కరకరలాడుతూ భలేగా ఉంటుంది. ఇది కొంచెం ఎట్లాగో 2-3 నిమిషాలు వేగాలి. షూటింగ్లో మీకు నచ్చిన వంటకాలు ఏంటి? మీరు రెగ్యులర్గా నాకు ఇది తినాలుందని తెప్పించుకున్న వంటకాలు ఏంటి? నేను రోజు ఫిష్ అనేది కంపల్సరీ తింటాను. ఫిష్తో పాటు మా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఫుడ్ చాలా బాగుంటుంది. సో క్యారియర్స్ అన్నీ ఒక 15 ఆప్షన్స్ ఉంటే ఒక 2 పిక్ చేసుకుంటారు. అంటే రోజు ఒక్కొక్క వెరైటీ ఉంటుందండి. ఆకాకరకాయ ఇందులో వేగిపోతుంది. ఈ నిమ్మకాయ రసం ఏదైతే ఉందో దాన్ని చక్కగా దీంట్లో వేసేసుకుందాం. దీంట్లో మరి కొంచెం అంతా ఉప్పు వేసేసుకొని మన రైస్ రెడీగా ఉంది కదా, దీంట్లో చక్కగా పొడి పొడిగా మనం చేసేసుకొని ఇందులో వేసేసుకుందాం. వేసేసి దీంట్లో కలిపేసుకుందాం. ఇప్పుడు మంచిగా ఆకాకరకాయతోటి పులిహోర రెడీ. మీ సినిమాలో కామెడీ ఉందన్నారు, ఫైట్స్ ఉందన్నారు, అసలు ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కి అన్నీ కావాల్సినవి ఉన్నారు. నాకు నచ్చిన సినిమాలో ఒక హీరో, 2 హీరోయిన్లు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అది కూడా ఉంటే బాగుండేదేమో. ఎగ్జాక్ట్లీ అండి, మా సినిమాలో 2 హీరోయిన్. 2 హీరోయిన్లా? అరే రిచా, మర్చిపోయాను. ఎక్కడుంది ఇంకో హీరోయిన్? ఎక్కడుంది? రిచా. ఎక్కడ? రిచా. ఓ హాయ్. సో 2 హీరోయిన్. సో నైస్ టు మీట్. రిచా గారు, సో నైస్. మీరు కూడా వచ్చారు. ఆల్రెడీ పులిహోర చేసాం ఇంతకుముందు. ఒక అద్భుతమైన షేక్ చేసి తను చూపించింది. సో మరి పులిహోర టేస్ట్ చేసేద్దామా? షూర్. ఐ లవ్ ఓకే. రైస్. ఇది బొంత కాకరకాయతో చేసిన పులిహోర. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.